హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో చూసుకున్నట్లయితే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి కదా అండి. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఫిక్స్డ్ డిపాజిట్లో టాప్ 10 బ్యాంక్స్లో ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంతేకాకుండా చాలామంది ఇప్పట్లో వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ అయితే ఉండదు. అంతేకాకుండా మనకు నచ్చిన టెన్యూర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు నచ్చిన విధంగా బ్యాంక్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి ఏ బ్యాంక్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉందో సెలెక్ట్ చేసుకొని, అంతేకాకుండా 100% మనకు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఏ బ్యాంక్ ఉంటుందో అన్ని విధాలా చూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ జనరల్ కస్టమర్స్తో కంపేర్ చేస్తే సీనియర్ సిటిజన్స్కి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ సీనియర్ సిటిజన్స్ పైన అయితే చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కొన్ని పాయింట్స్ అయితే ఎక్కువగా వస్తాయి, సో వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుందని ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు టాప్ 10 బ్యాంక్స్ అయితే చూసేద్దాము. సో ప్రతి బ్యాంకులో అయితే 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్, 10 ఇయర్ పైన మనకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్బీఐ బ్యాంక్ అండి. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. సో ఇందులో వచ్చేసి 1 ఇయర్కి జనరల్ కస్టమర్స్కి 6.8 అయితే వస్తుంది. సో 3 ఇయర్స్కి అయితే 6.75, 5 ఇయర్స్ 10 ఇయర్కి అయితే 6.5% అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి జనరల్ కస్టమర్స్కి. సీనియర్ సిటిజన్స్కి అయితే 0.5% అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇందులో 1 ఇయర్కి 6.8, 3 ఇయర్స్కి 6.7 అండ్ 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 6.5% అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని తెలిసిందే కదా. ఇందులో మనకు 1 ఇయర్ టెన్యూర్ చూసుకున్నట్లయితే 6.8% ఉంది, 3 ఇయర్స్కి అయితే 7% ఉంది, 5 ఇయర్స్కి అయితే 6.5% అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇందులో 1 ఇయర్కి మనకు చూసుకుంటే 6.85% ఉంది, 3 ఇయర్స్కి అయితే 7.15, 5 ఇయర్స్కి వచ్చేసి మనకు 6.8% అయితే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసిఐసిఐ బ్యాంక్. ఇందులో 1 ఇయర్కి 6.7 ఉంది, 3 ఇయర్స్కి 7% ఉంది, 5 ఇయర్స్కి వచ్చేసి మనకు 7% అయితే ఉందండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూసేద్దాము. ఇందులో 1 ఇయర్ 10 ఇయర్కి చూసుకున్నట్లయితే 6.6% అయితే ఉంది. సో 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 7% అయితే ఉందండి. సో 3 ఇయర్స్కైనా 5 ఇయర్స్కైనా సేమ్ టెన్యూర్ అయితే ఉంది ఫిక్స్డ్ డిపాజిట్ హెచ్డిఎఫ్సిలో చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి బంధన్ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్లో ఏడాది టెన్యూర్ పైన మనకు 8.05% వస్తుంది. సో 3 ఇయర్స్కి 7.25% ఉంది, 5 ఇయర్స్కి 5.85% అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇందులో 1 ఇయర్ టెన్యూర్కి చూసుకుంటే 7.25% ఉంది, 3 ఇయర్స్కి 7%, 5 ఇయర్స్కి 6.2% అయితే ఉందండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా 2 బ్యాంక్స్ కూడా చూసేద్దాము. ఎస్ బ్యాంక్లో వచ్చేసి 1 ఇయర్కి, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి సేమ్ టెన్యూర్ పైన మనకు 7.25% ఇంట్రెస్ట్ సేమ్గా ఉందండి. సో లాస్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 1 ఇయర్కి 7.1, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి 6.5% అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనకు టాప్ 10 బ్యాంక్స్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ అండి. 1 ఇయర్కి, 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు ఏంటంటే మనకంటే కూడా సీనియర్ సిటిజన్స్ నేమ్ పైన మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే మనకు ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి సో ఈ 10 బ్యాంక్స్లో మీకు ఏ బ్యాంక్ అయితే బెటర్ అనిపిస్తుంది, ఏదైతే సేఫ్ అనిపిస్తుంది అన్నీ చెక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇవే కాకుండా బెటర్గా చూసుకుంటే ఇంకా మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో కంపేరిటివ్ నార్మల్ బ్యాంక్స్ కంటే కూడా మనకు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో ఒకేసారి మనకు 9 to 10% బిట్వీన్లో కూడా ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే దానిపైన అయితే మీరు డిపాజిట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది.